హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఒక ఊరిలో గోపి అనే కుర్రాడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అతని కల మంచి జాబ్ సాధించి కుటుంబానికి గౌరవం తీసుకురావడం. కానీ ఇంట్లో పేదరికం, బయట వాళ్ళ మాటలు ఇవన్నీ అతని గుండె పగిలించేలాగా చేశాయి. ఒకరోజు ఒక వృద్ధుడు గోపిని చూసి ఇలా అన్నాడు, బాబు, ఈ చెట్టు నీడ ఎంత మంచిదో తెలుసా? కానీ మొదట ఈ చెట్టు ఒక చిన్న మొక్క మాత్రమే. ఆ మొక్కను ఎవరెంత తొక్కాలని చూసినా, ఎవరెంత తక్కువ చేసినా అది ఎదిగిపోయింది. ఎందుకంటే దానికి తెలిసింది ఒక్కటే, ఎదగడం. ఆ మాటలు గోపి మనసుకి తాకింది. తను పడే కష్టం ఒక్కరోజు ఫలితాన్ని ఇవ్వదు, కానీ ఓపిక పట్టి కష్టపడితే రేపటి దశ మారుతుంది అని అర్థమైంది. ఆ రోజు నుండి గోపి ఎవరి మాటలు పట్టించుకోలేదు. కష్టపడి పని చేశాడు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. కొన్నేళ్ల తర్వాత గోపి ఊరికే గౌరవాన్ని తీసుకొచ్చి గొప్ప మనిషిగా మారాడు. అలాగే ఎవరైనా నీ ప్రయాణాన్ని విమర్శిస్తారు, నీ కష్టాన్ని తక్కువ చేస్తారు, కానీ నువ్వు పక్కదారి చూసి ఆగిపోతే నిన్ను గెలిపించే నువ్వే ఉండవు. కష్టాలు ఎక్కువ అనుకోవడం కాదు, వాటిని గెలిచే దారి చూసుకోవాలి. జీవితంలో ఓటమికి చోటు లేదు, ఎందుకంటే ప్రతి ఓటమి కొత్త పాఠమే. అలాగే జీవితం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరైనా ఎదిగినోని చూస్తే వానికి చాలా లక్ ఉంది, ఈజీగా ఎదిగిపోయాడు అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే లక్ అనేది ఉండదు. అదంతా మనం కష్టపడి పనిచేసిన ఫలితం మాత్రమే. కష్టపడితేనే కడుపు నిండుతుంది, కడుపు నిండితేనే దారి కనిపిస్తుంది. ఎవడైనా డబ్బున్నోని చూస్తే వానికి వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి ఉంది, ఈజీగా సెట్ అయిపోయాడు అనుకుంటాం. కానీ ఎవరైనా మొదట 4 దెబ్బలు తింటేనే లైఫ్లో అసలైన మార్పు వస్తుంది. మన కష్టాన్ని ఎవరు పట్టించుకోరు, మన రిజల్ట్ చూసి అందరూ కుళ్ళుకుంటారు. ఆదిశంకరుడు చెప్పిన ఒక్క మాట గుర్తుంచుకోండి, నువ్వు చేసే పని నీకే ప్రాముఖ్యతనిస్తుంది, పక్క వాళ్ళకి ఫలితం మాత్రమే కనిపిస్తుంది అని ఒక గొప్ప మాట చెప్పారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన వెనకాల ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇతను ఊసర వెళ్ళి ఏం చేయలేడు అని ఏలన చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన వెనకాల మన గురించి అనేవాళ్ళు ఎప్పటికీ మన వెనకాలనే ఉండిపోతారు. కానీ మనం ఎప్పుడు ఆ మాటలు అలాగే పట్టుకొని కూర్చుంటే నీ లైఫ్లో నువ్వే ఓడిపోతావు. అలా కాదు అని నువ్వు పెద్ద రిజల్ట్ తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళే నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. కష్టమే నిన్ను రాజుగా చేస్తుంది, కానీ అలసట నిన్ను రోడ్డు మీదకి తెస్తుంది. జీవితం అంటే రన్ అయ్యే రైలు లాంటిది. నువ్వు స్టేషన్ దగ్గర కూర్చుంటే ఆ రైలు నీ ముందు నుండి వెళ్తుంది, కానీ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తే గమ్యం దాకా వెళ్తావు. కాబట్టి లైఫ్లో ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకు, ప్రయత్నించు, తప్పకుండా విజయం సాధిస్తావు. ఎవడు నిన్ను అవమానించినా పట్టించుకోవద్దు. నువ్వు నిన్ను నమ్ముకుంటే చాలు, ప్రపంచం మౌనంగా చూస్తుంది. ఇంకోసారి చెప్పాలంటే మన లైఫ్లో ఎవరు లిఫ్ట్ ఇవ్వరు, మనమే ఒక్కో మెట్టు పైకి రావాలి. కష్టపడాలి, ఎదగాలి. కష్టపడితేనే కోటలు కట్టవచ్చు. సొమ్మసిల్లిపోతే ఎవరు కనీసం గుడిసెలోకి కూడా రానివ్వరు. ఒక్క మాట గుర్తుంచుకో, నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది. ఎవరు వచ్చి నీ గెలుపు లేక రాయరు, నీ గెలుపు నీ చేతితోనే రాయాలి. ఎప్పుడు హార్డ్ వర్క్, ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఇదే ఒక పవర్ఫుల్ మంత్రం. నువ్వు నిలబడితేనే ప్రపంచం నీకు సెల్యూట్ కొడుతుంది. నీకే నిలబడాలని లేకపోతే అదే ప్రపంచం నిన్ను చునుకన చేస్తుంది. ఫస్ట్లో చెప్పినట్టు గోపిలా ఎదగాలి, నీ ప్రయత్నం నిలబెట్టుకోవాలి. ఏదైనా సాధించాలి అంటే నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఇలా మీరు ఫాలో అయితే కనుక తప్పకుండా విజయం సాధించగలుగుతారు. నేను చెప్పిన మాటలు చిన్నగా అనిపించినా ఆలోచిస్తే చాలా పెద్ద జీవితమే అందులో ఉంది. అందుకే నేను చెప్పిన మాటలు కొంచెం ఆలోచించి ముందుకు సాగండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.